దేవునికి స్తోత్రం. ఏదైనా జీవాధిపతి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం. ప్రియా జీవాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, ప్రతిదినం ప్రభుని ప్రార్థిస్తున్నారా, మహింపరుస్తున్నారా, గణపరుస్తున్నారా? ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వండి. ఆయన సర్వజ్ఞుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వలోక న్యాయాధిపతి, అశాశ్వతి లోకంలో శాశ్వతమైన దేవుణ్ణి మనసారా ఆయన కొలవండి. మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధించండి. దేవుని బిడ్డలారా, దేవుని కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సంరక్షణ మీకు నాకు కావాలి. ఆయన పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, సంపూర్ణుడు, సహాయకుడైన దేవుడు. దేవుడు మన జీవితంలో సంపూర్ణమైన కార్యాభివృద్ధిని చేసే గొప్ప దేవుడే. యేసయ్య అంటున్నాడు, జకయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసిన్నదని ఆ మహిమానితుడు, మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నాడు. అవును, లోకానుసారమైన విషయాల్లోంచి బయటకు వద్దాం. దేవుడు మన ఇంట ఉండాలి. యేసయ్య మన జీవితంలోకి రావాలి, మన కుటుంబంలోకి రావాలి, మన ఆలోచనలోకి రావాలి, మన తలంపుల్లోకి రావాలి, మన ఉద్దేశాల్లోకి ఆయన రావాలి. దేవుడు ఎప్పుడూ మనను ఆదరించాలని, మనకు సహాయం చేయాలని మన వైపు చూస్తూనే ఉన్నాడు. కానీ మన దృష్టి లోకంలో ఉన్న వాటిపైనే ఉన్నందున ఆ దేవాదేవుని మహిమాన్వితుని మనం చూడలేకపోతున్నాం. జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు, కానీ యేసు తనను చూస్తున్నాడని ఎరుగుకున్నాడు. అవును, దేవుడు మనం చూస్తూనే ఉన్నాడు. చూచే దేవుడు, సమస్తం ఎరిగిన సత్య స్వరూపి. దేవుడికి కనపడిన సృష్టం అంటూ కూడా ఏమీ లేదు దేవుని బిడ్డలారా. అయితే యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు జక్కయ్య పేరును అతడి హృదయంలోనికి ఆశను ఎరిగిన వాడు గనక దేవదేవుడు అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసిన్నదని ప్రభు అతనితో చెప్పాడు. అనేకులు మమ్మెవరు చూచెదరు, మా సంగతులు దేవుడికి ఏమి తెలుసునని అనుకొందరు. సమస్తం ఎరిగిన సత్య స్వరూపి, సమస్తాన్ని చూస్తున్న సర్వాధికారి అయిన దేవుడు, చెవులు కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కనకుండునా. దేవుని బిడ్డలారా, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించున్నావు. నా నడుకను, నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. నా శరీరాలన్నిటినీ బాగా తెలుసుకుని ఉన్నావని కీర్తనాకారుడైన దావీదు తెలియపరుస్తున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మనం చూస్తున్న దేవుడు, సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం మీద మనకి జయమగల గొప్ప దేవుడే. దేవుడికి అసాధ్యమైన లేదు, సాధ్యం సమస్తము సాధ్యమే. నీ కష్టాలన్నీ తీర్చగల దేవుడు, నీకు శాంతి సమాధానం గల గొప్ప దేవుడు, నీ జీవితంలో లోటుపాట్లు సవరించగల గొప్ప దేవుడు, మన జీవితాన్ని ఉన్నతమైన జీవితంగా మార్చగల గొప్ప దేవుడు. దేవదేవుని బిడ్డలారా, హాగారు జీవితంలో మరి ఉన్నతమైన కార్యం చేసిన గొప్ప దేవుడు, ఆగారును చూసిన దేవుడు, ఆగారు పక్షాన సమాధానం ఇచ్చిన దేవుడు, నేడు నీ పక్షాన కూడా సమాధానం గల గొప్ప దేవుడే. మన జీవితంలో మేలైన ఘనమైన కార్యం చేసే మహోన్నతుడు, మహిమాన్వితుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆ సర్వాధికారి అయిన దేవుడికి నువ్వు మరపెడుచున్నావా? దేవదేవుని బిడ్డ, ప్రతిదినము దేవాదేవుడికి నువ్వు మరపెడితే దేవుడు తప్పకుండా నీ కార్యం చేయగల గొప్ప దేవుడు. మన బిడ్డల కొరకు మన ప్రభువు దగ్గర మరపెడుచున్నామా? నీవు లేచి రేయి మొదటి జామున మరపెట్టుము. నీలో కుమరించినట్లు ప్రభు సన్నిధానంలో నీ హృదయాన్ని కుమరించు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తు. ప్రతి వీధి మగను ఆకలిగొన్న వారు మూర్ఛిల్చున్నారని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. నీ బిడ్డల కొరకై నీవు మరపెట్టినప్పుడు మరణం వారిని తాకుండా దేవుడు కాపాడగల గొప్ప దేవుడు. దిక్కులేని స్థితిలో నీ బిడ్డలు విడబడకుండా దేవుడే వారికి తండ్రిగా ఉండి వారి ప్రతి అవసరం తీర్చగల గొప్ప దేవుడు. మనల్ని చూచున్న దేవునికి మన సంగతంతా చెప్పుకొని నిత్య మార్గంలో నడిపించగలిగిన ప్రభువుకు లోబడదాం. ప్రభు మనకిచ్చిన బిడ్డలను ఆయనకు అప్పగిందాం. ప్రభుతో కొనసాగుదాం. ప్రభు కృపతో మనం నింపబడదాం. దేవదేవుని బిడ్డలారా, అశాశ్వత లోకంలో శాశ్వత దేవుని గుర్తించండి, మహిమపరచండి. తాత్కాలికమైనటువంటి జీవితాలు కాక, క్షణికమైన ఆలోచనలు కాక, పరసంబంధమైన దేవుడికి ఆలోచన శక్తి ముందుకు రండి. ప్రభు నామానికి మహిమార్థంగా మీకు ఆశీర్వాదకరంగా కొనసాగండి. ప్రభు కృప మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మా పరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, మనోహరుడైన దేవ, మహోన్నతుడైన పరమ తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి. నాయన మా శ్రోతలందరి పట్ల కృప దయచేయండి. 4 దశల బిడ్డలకి మీకు జయ విజయం దయచేయండి. ఏ కుటుంబంలో ఏ శోధన కీడుందో ఆ శోధన కీడు తప్పించి రక్షించి బిడ్డలను బలపరచండి.
అందరి అవసరాలు అక్కర్లు తీర్చండి, అందరి లోటుపాట్లు సవరించండి. దేవా, మా అవసరాలు అక్కర్లని ఎరిగిన దేవుడు నీవే, మమ్మల్ని చూస్తున్న దేవుడు నీవే, చూచుకునే దేవుడు నీవే. సమస్త మీ కార్యాలు మీ బిడ్డలైన మా అందరి పట్ల జరిగించి ఈ దిన ఈ వాగ్దానం చేత దేవా మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ సంరక్షించండి ఆయన. అందరికీ జయ విజయం దయచేయండి దేవా. మా ఇంట మీరు ఉండాలి, మా కుటుంబాల్లో మీరు ఉండాలి నాయనా. మా సమస్త విషయంలో మీరుంటే అద్భుతాలు జరుగుతాయి కనుక మీ బిడ్డలైన మాకు అందరికీ జయ విజయం ఆనందాదన సంరక్షణమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధులని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.